ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ఈస్టర్ ఆరాధన ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా యేసయ్యా, మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మరి తండ్రి, ఈ పునరుద్ధాన దినం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఈస్టర్ ఆదివారం కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా, ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితం దేవా, ఇదే ఆదివారం నాడు ప్రభువా, మీరు సమాధిని జయించిన గొప్ప దేవా, మీకు స్తోత్రాలు నాయన. మరణాన్ని జయించిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మృత్యుంజయుడై దేవా సమాధిలో నుంచి దేవా మరి తండ్రి తెల్లవారుజామున మీరు బయటికి వచ్చినటువంటి గొప్ప దేవుడవు తండ్రి, మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ పునరుద్ధాన శక్తిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. దేవా ప్రభా, ఈ దినం ప్రభా, ఈ సమయంలో ఆ యొక్క పునరుద్ధానాన్ని మేము జ్ఞాపకం చేసుకొని మేము ఆచరిస్తున్నటువంటి ఈ యొక్క పండగ కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. సంతోషంగా ప్రభా మీ వైపు చూస్తూ, మీ శక్తి వైపు చూస్తూ దేవా మరి తండ్రి నాయన, పునరుద్ధానుడైనటువంటి మీ వైపు చూస్తూ దేవా మేము ముందుకు సాగిపోతూ ఉండగా మీ సన్నిధి, మీ ప్రసన్నత మెండుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఆత్మరూపంలో, పరిశుద్ధాత్మ రూపంలో మీరు మా మధ్య సంచరిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీనులై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ సమయాన్ని మాకెంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా, విశ్వాసంతో నిరీక్షణతో 91వ కీర్తన చదువుకునే సమయాన్ని మాకెంతో మేలుకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్కులు, వాగ్దానాలు మా పక్షంగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. అలాగూ ప్రభా 100వ కీర్తన చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయన, మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మాకెంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచండి. మీ పక్షంగా నిలబడిపోయేటువంటి మా దైవజనుల్ని మరొకసారి మీ ఆత్మశక్తి బలంతో నింపి బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి, లైవ్లో ఏకీపిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కొరకు, ప్రతి కుటుంబం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా, ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో ప్రభా ఏకీపిస్తున్నటువంటి బిడ్డలందరిని బట్టి మేము స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. మీకు స్తోత్రాలు. ముందున్న సమయం అంతటిని కూడా మాకెంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి, ఆమెన్. సమయంలో ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం పిల్లరా. కారణాత్మి గీతాల్లో నుంచి 663వ పాట పాడుకుందాం. గీతం గీతం జయ జయ గీతం పాట పాడుకుందాం. గీతం గీతం జయ జయ గీతం, చెయ్యి తట్టి పాడేదము. గీతం గీతం జయ జయ గీతం, చెయ్యి తట్టి పాడేదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. చూడు సమాధిని మోసిన రాయి తొరలింపబడెను. చూడు సమాధిని మోసిన రాయి తొరలింపబడెను. అందు వేసిన ముద్ర కావలి నిలుచున్న దైవసుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిలుచున్న దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం, చెయ్యి తట్టి పాడేదము. గీతం గీతం జయ జయ గీతం, చెయ్యి తట్టి పాడేదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు.
వలదు ఏడువవలదు వెల్లుడి గలిలయకు. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యథా ప్రకారంగా 91వ కీర్తన చదువుకున్నాం పిల్లరా. మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నేను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడెమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులనకైనను, మధ్యాహ్నం మందు పాడు చే రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నం మందు పాటు చేయి రోగమునకైనను నీవు భయపడకు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూరినను అపాయం నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. నువ్వు సింహములను, నాగుపాములను తొక్కెదవు, పదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతను నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతను నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరిచెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. అలాగే 100వ కీర్తన కూడా చదువుకున్నాం పిల్లరా ఆదివారం కనుక. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఆమేన్. ఈస్టర్ శుభాకాంక్షలు మీకు అందజేస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలోనికి వెళదాం. మత్తయి వ్రాసినటువంటి సువార్త 28వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదువుతాను. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 28 ఫస్ట్ 10 verses. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చును. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగాను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను.
అతనికి భయపడటం వలన కావలి వారు వణకి చచ్చిన వారి వలె ఉండేది. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడు. ఇదిగో, ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుతున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో, మీతో చెప్పితున్నాను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి వద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని, మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపడరని. ఈస్టర్ సమయంలో మనము ప్రత్యేకమైన రీతిగా ప్రభు యొక్క పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు. మనం కరోనా వేవ్ క్రిందికి వెళ్ళి మనం తిరిగి బ్రతికేం. అవునా కాదా? ఇది ఒక విధంగా మనకు పునరుద్ధానం అని చెప్పాలి. ఇక మన జీవితం మంద కాదు. దేవుడే కరోనా వచ్చినప్పటికీ అనేకులను దేవుడు స్వస్థపరిచాడు, ప్రాణమిచ్చాడు. ఈస్టర్ ఆదివారం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈస్టర్ను గురించినటువంటి సందేశం మనము సంఘటనలు 4 సువార్తికులు వ్రాసారు. మత్తయి సువార్త 28లో, మార్కు సువార్త 16లో, లూకా సువార్త 24లో, యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఈ సంఘటనలన్నీ వ్రాయబడి, వాటన్నిటిని మనం కన్సాలిడేట్ చేయబోవటం లేదు. కానీ మనము పునరుద్ధానుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. పేతురు తాను పెంతెకోస్తు దినాన ప్రసంగిస్తూ అక్కడ తాను చెప్పినటువంటి మాట అపోస్తల కార్య గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. జ్ఞాపకం ఉంచుకోనండి, మనం యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్తే ఎవరైనా ఏమంటారంటే, మీరు మీ మతాన్ని గురించి చెప్తున్నారండి, మీ మతం మీకుంది, మా మతం మాకున్నది, మీ మతాన్ని మీరు గౌరవించుకోండి, మా మతాన్ని విమర్శించొద్దు, అలాగే మేము కూడా మీ మతాన్ని గౌరవిస్తాం, ఒకరినొకరు మనం విమర్శించుకోవటం తగదు, గౌరవించుకుందాం, మా విధానం మాది, మా విధానం మార్చుకోమని మీరు మాతో చెప్పవద్దు అని కొందరు మనతో డీసెంట్గా చెప్పవచ్చు, కాదని అనం. అయితే మీరు సాక్ష్యం చెప్పినప్పుడు, నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను, ఈ అలవాట్లలో ఉన్నాను, నేను ఎంతో స్ట్రగుల్ అయ్యాను, వాటి నుండి బయటకు రావాలని నేను ప్రయత్నించాను, నా సొంత తీర్మానము, నా శక్తి, నా ప్రయత్నాలు అవి సఫలం కాలేదు, జీవితంలో నేను ఓటమే చూచానా అనేటటువంటి పరిస్థితుల్లో నేను కృంగిపోయి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభును నా హృదయంలోనికి నేను చేర్చుకున్నప్పుడు, ఇదిగో నా జీవితంలో ఇటువంటి అనుభవాలు యేసుక్రీస్తు ప్రభు నాకు ఇచ్చాడు అని మనం చెప్పినప్పుడు, మన అనుభవాన్ని వారితో షేర్ చేసినప్పుడు వారు ఏమనలేరు. వారు అంగీకరించడం అంగీకరించకపోవటం వేరు సంగతి. కానీ మన సాక్ష్యం అది ఒకనాడు మరి దేవుడు వారికి సువార్త వినిపించాడు, మారినటువంటి వ్యక్తుల జీవితాల ద్వారా దేవుడు వారితో మాట్లాడాడు. దేవా, యేసు ప్రభా, మాకెవరూ చెప్పలేదు, మాకు తెలియదు అనకుండా ఉండేటట్లు ప్రతి వారికి యేసు ప్రభు వారు సువార్త వినిపింపు చేస్తాడు, తన పద్ధతిలో, తన సమయంలో. సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తల కార్యం 2:24లో పేతురు అన్నాడు, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. దేవునికి స్తోత్రం. ఆ క్రింద దావీదు భక్తుడు చెప్పినటువంటి కీర్తన తాను కోట్ చేశాడు, ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను అని. సో యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవటాన్ని బట్టి సాధారణమైనటువంటి విద్య కలిగినటువంటి, పెద్దగా పాండిత్యం లేనటువంటి పేతురు మిగిలినటువంటి వారు దేనికైనా సిద్ధపడి వారు ధైర్యంగా నిలవబడ్డారు. యూదా మతాధికారులను వారికి వ్యతిరేకంగా నిలవబడటం సాధారణమైన సంగత?
రోమా ప్రభుత్వం వారు వీరి యొక్క స్టేట్మెంట్ వింటే వీరిని బ్రతకనిస్తారా? అయినా చాలా క్లియర్గా చెప్పాడు, ఈ యేసును దేవుడు లేపెను. 32వ వచనం, దీనికి మేమందరము సాక్షులము. సాక్షులము. యేసుక్రీస్తు ప్రభు మరణపు ముళ్ళును విరిచినటువంటి ప్రభు. చాలా సంవత్సరాల క్రితం సహోదరులు ఒకరు రాసినటువంటి పాట, యేసే పరమ ప్రభుడు, యేసే నిగమ విభుడు, యేసే మహోన్నతుడు, భాసిల్లు దైవ నరుడు, యేసే పరమ ప్రభుడు, యేసే నిగమ విభుడు, యేసే మహోన్నతుడు, విమలుడహో లేఖన పురుషుడు, వేదవేద్యుడు, విరిచెగదా మరణపు ముల్లును విజయశీలుడు, విమలుడహో లేఖన పురుషుడు, వేదవేద్యుడు, విరిచెగదా మరణపు ముల్లును విజయశీలుడు, విజగీషులరై పదరే విజయోత్సాహంబులతో. కనుక యేసుక్రీస్తు ప్రభు జయించాడు. యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుడు మన కొరకు శరీరధారిగా వచ్చి మానవుడై సిలువలో మన కొరకు మరణించి ఆయన తిరిగి లేచాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం! ఆయన మనలను ప్రేమించుట మనం ఆలోచిస్తే, చాలామంది భక్తులు, దేవా నాలో ఏమీ మంచి లేదు, ఎంచి నన్ను ప్రేమించినావా, యేసు నన్ను ప్రేమించినావు అని భక్తులు పాట రాశారు. ఎన్నో పాటలు ప్రభు యొక్క ప్రేమను వర్ణించేటటువంటి పాటలు తెలుగు క్రైస్తవ సాహిత్యంలో ఉంటూ ఉన్నాయి. అవన్నీ మనం పాడుకున్న బద్ధులమై ఉంటూ ఉన్నాం. మన ఆత్మ ఆనందంతో సంతోషంతో నిండుతుంది. సంతోషంతో నిండుతుంది. ఈ ఉదయకాలం మార్కు సువార్త 16వ అధ్యాయంలోని భాగాన్ని మీరు ఒకసారి పరిశీలించాలి అని చెప్పి నేను ఉద్దేశిస్తూ ఉన్నాను. మార్కు సువార్తలో 16వ అధ్యాయం 2-3 వచనాలు. మార్కు సువార్త లేక మొదటి నుండి చదువుతాను. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమెయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యమును కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. ఇది సమస్య. సమాధికి రాయి వేయబడింది. ఆ రాతికి 2 ముద్రలు ఉన్నాయి. ఒకటి రోమన్ గవర్నమెంట్ సీల్ ఆ సమాధికి వేయబడింది. 2 యూదా మతాధికారుల యొక్క సీల్ ఆ సమాధికి వేయబడింది. మీరు ఎప్పుడైనా హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళినప్పుడు చూస్తే ఈ సమాధి బయట సమాధి క్లోజ్ చేయడానికి ఉంచేటటువంటి రాయి ఒక 10 మంది కాదు, ఏ 15 మందో పట్టి నెడితే గాని క్లోజ్ చేయలేనంత బలమైనటువంటి రాయిగా ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోండి. మరి ఈ వీరు స్త్రీలు లాజికల్గా వీరు ఆలోచించి ఉండాలి. మనతో పాటు ఎవరైనా మనకి హెల్ప్ చేయటానికి యేసుక్రీస్తు ప్రభు శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని వారికి ఆశ ఉంది. అందుకని సుగంధ ద్రవ్యాలు ముందే సిద్ధం చేసుకున్నారు. ఆదివారం పెందలకడ బయలుదేరి వస్తూ ఉన్నారు. అయితే వారికి వచ్చినటువంటి ప్రశ్న, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించును? హూ విల్ మూవ్ ద స్టోన్ ఫర్ అస్? మన ముందున్నటువంటి సమస్య ఇదే. నా అప్పు తీర్చేవాళ్ళు ఎవరు? నా సమస్యలు తీర్చేవారు ఎవరు? నా కన్నీరు తుడిచేవారు ఎవరు? నన్ను ధైర్యపరిచేవారు ఎవరు? కృంగిన నన్ను లేవనెత్తేటటువంటి వారు ఎవరు? గజిబిజిగా ఉన్నటువంటి నా జీవితాన్ని మరలా చక్కగా ఒక ఆర్డర్లోనికి తీసుకుని వచ్చేటటువంటి వారు ఎవరు? పోగొట్టుకున్నటువంటి నా ఆత్మీయ స్థితిని
మరలా సెటరేట్ చేసేటటువంటి వారు ఎవరు? సమాజంలో, కుటుంబంలో, అలాగే దేవుని సంఘములో, అలాగే కెరియర్లో నీ స్థానాన్ని పదిలంగా కాపాడగలిగినటువంటి వారు ఎవరు? నీ మనసులో తలెత్తేటటువంటి పలు సందేహాలు బండల్లాంటివి, చాలా పెద్ద రాతి బండ లాంటివి నీ ముందు నీకొక సవాలు విసురుతూ ఉన్నట్టుగా ఉంటుంది. ఎవరు ఆ రాతిని దొర్లిస్తారు? ఇది ప్రశ్న. మత్తయి సువార్తలో చూస్తే, మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుతాను. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. ఈ భాగంలో 10వ వచనం వచ్చేసరికి మన యేసు ప్రభు వారు కనబడ్డాడు, భయపడొద్దు అన్నాడు. మరి యేసు ప్రభు కనబడాలని నిర్ణయించుకున్నటువంటి ప్రభు, పునరుద్ధరణైన ప్రభు ముందే కల్లో కనబడి వాళ్ళకి చెప్పొచ్చు కదండి. పాపం వాళ్ళు ఎంత మదన పడుతూ ఉన్నారు, నిద్రే లేదు వాళ్ళకు. శుక్రవారం రాత్రి నిద్ర లేదు, శనివారం పగలంతా, మరి శనివారం రాత్రి, ఆదివారం ఉదయకాలం. వారి ముందున్నటువంటి పెద్ద సమస్య ఇదే. ఎవరు ఆ రాతిని మన కొరకు బోర్లిస్తారు? వారు సమాధిని చూడటానికి వెళ్ళారని తెలిస్తే వారిపైన కంప్లైంట్ రోమన్ అధికారులకు, మతాధికారులకు వెళితే వీరి పరిస్థితి ఏంటి, వీరి కుటుంబాల పరిస్థితి ఏంటి, వీరి బంధువుల పరిస్థితి ఏంటి? వారు ఏ పరిస్థితి అయినా మేము యేసుక్రీస్తు ప్రభువును ఘనపరుస్తాం అని వారు తీర్మానం చేసుకున్నారు. ఒక ఏంజెల్ కనబడి ఆ రాతిని దొర్లించి వేస్తుందని దేవుడు ముందు చెప్పలేదు. నీ విశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రభు ఒక టెస్ట్ పెడుతూ ఉంటాడు. నీకు ప్రేమ ఉంది ప్రభు అంటే, నీ ముందేమో సమస్య ఉన్నది. నీ విశ్వాసము ఆ సమస్యను అధిగమించేటంతగా మరి వర్ధిల్లుతుందా, ఎదుగుతుందా? ఇది మనం వేసుకోవలసినటువంటి ప్రశ్న. లూకా తన సువార్తలో 24వ అధ్యాయంలో లూకా ఏం రాస్తాడంటే 24:4 ఇందును గూర్చి వారికి ఏమీ తోచకుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలువబడి వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నాడు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఇద్దరే దూతలు. అయితే వీరితో మాట్లాడింది ఒక దూతే కాబట్టి ప్రాముఖ్యంగా ఒక దూతను గుర్చి మరి మిగిలినటువంటి సువార్తల్లో మెన్షన్ చేయబడింది. ఈ దూత చేసినటువంటి పని ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచే నిమిత్తం ఆ రాయి తీసివేయబడలేదు, వీరి కొరకు ఆ రాయి దొర్లించబడింది. యేసుక్రీస్తు ప్రభు మరి ఆదివారం ఆయన పునరుద్ధరణయ్యాడు. ఆయన శరీరం మహిమ దేహముగా మార్చబడి అమర్త్య దేహముతో యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో నుండి బయటకు వచ్చాడు. ముద్ర అలాగే ఉన్నది. అయితే తరువాత వచ్చేటటువంటి స్త్రీల కొరకు ముందుగా ఆ రాతిని పొర్లించటానికి దూత వచ్చినప్పుడు మత్తయి సువార్త 28:2 వచనం, అప్పుడు మహాభూకంపము కలిగెను, ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను, అతనికి భయపట్టు వలన కావలి వారు వణకి చచ్చిన వారి వలె ఉండేది. చాలా భయపడ్డారు. అంతేకాదు, ఆ రాతిని దొర్లించి అక్కడ కూర్చున్నారు వీళ్ళిద్దరు. ఒకళ్ళు తల వైపున, ఒకరు కాళ్ళ వైపున కూర్చున్నారు. కనుక లోపల కూర్చున్నటువంటి వీరు మరి ఈ వచ్చినటువంటి వీరికి సందేశం అందించడానికి ప్రేమ కలిగినటువంటి ప్రభు ముందుగానే ఏర్పాటు చేశాడు. అయితే ఆయన చెప్పలేదు. ఆయన చెప్పింది ఏంటంటే, నేను తిరిగి లేస్తాను అని చెప్పాడు. ఇది ప్రభు చెప్పినటువంటి మాట. దూత చెప్పిన మాట స్త్రీలతో మత్తయి 28:5, దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హి ఈజ్ రిజన్.
ఒకప్పుడు మనం షారోన్లో సండే ఈవినింగ్ ఇంగ్లీష్ సర్వీస్ యూత్ కొరకు ఏర్పాటు చేశాం. అందులో ఒక పాట మేము పాడేటటువంటి వాళ్ళు. గ్లోరీ బీ టు ది ఓ గాడ్, హల్లెలూయా, ఫాదర్ సన్ అండ్ హోలీ గోస్ట్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, క్రైస్ట్ ఈజ్ రీజన్, హల్లెలూయా, he is risen indeed, hallelujah, oh praise God the Father, the Son and Holy Ghost, glory be to thee O God, hallelujah, Father, Son and Holy Ghost, hallelujah. దేవుడు మన సమస్యను సాల్వ్ చేస్తాడు. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. యోహాను సువార్తలోనికి వచ్చినప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనంలో, అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఇద్దరు దేవదూతలను చూచింది. ఆ వచనంలో క్రింది భాగంలో, వారు ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు. ప్రభువుని ఎత్తుకొని పోయారంటే వారు చెప్పారు. ఆమె ఈ మాటలు చెప్పి 14 వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచారు. ప్రియమైన వారలారా, నీ కన్నీరు ప్రభు చూస్తూ ఉన్నాడు. నీవు ప్రభువును ప్రేమించి నీవు కన్నీరు గారుస్తూ ఉండగా ప్రభు చూస్తూ ఉన్నాడు. ఇది కపటము లేని ప్రేమ, స్వార్థాన్ని కోరుకోని ప్రేమ. కొన్నిసార్లు మన ఫ్రెండ్ ఎవరైనా కనబడితే, నువ్వు ఫలానప్పుడు నాకు కనిపించి ఉండాల్సింది, నేను చాలా కష్టంలో ఉన్నాను, అప్పుడు నీవు నాకు సహాయం చేసేటటువంటి క్యాపబిలిటీ నీకుంది, అప్పుడు నేను నిన్ను కాంటాక్ట్ కాలేకపోయాను అంటే మన సమస్యలో మనకు సహాయం చేయటానికి ఆ వ్యక్తిని మనము కాంటాక్ట్ కాలేకపోయామని విచారం వ్యక్తం చేస్తూ ఉంటాం. మగ్దలీనే మరి యొక్క ప్రేమ అటువంటి ప్రేమ కాదు. ఆమె ప్రభువును గూర్చి కన్నీరు గారుస్తుంది. అందుకే ప్రభు అన్నాడు 15వ వచనం, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదకుచూ ఉన్నావు. ప్రియ విశ్వాసి, యేసుక్రీస్తు ప్రభువారు నీ కన్నీరు ఆయన చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మార్కు సువార్త 11వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు మరలా మనము జ్ఞాపకం చేసుకునేటటువంటి మాట, 23వ వచనం. మార్కు సువార్త 11:23. యేసుక్రీస్తు ప్రభువారు ప్యాషన్ వీక్ లో ఆయన చెప్పినటువంటి మాట ఏమన్నాడంటే, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసము, ఫెయిత్ ఎలాగ ఎక్సర్సైజ్ చేయాలి, 22వ వచనం, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి అంటూ కొండను ఎత్తమని మీరు ఆజ్ఞాపిస్తే సందేహింపకుండా అది జరుగుతుంది అని ప్రభు చెప్పాడు. అలాగని ఈ వచనం తీసుకుని ఒక కొండ దగ్గరికి వెళ్ళి మనం, ఓ కొండ, యేసు ప్రభు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు వెళ్ళి బంగాళాఖాతంలో పడు, లేక అరేబియా సముద్రంలో పడు, లేకుంటే పలాని చోట నువ్వు పడు అని అంటే అది సాధ్యమవుతుందండి? అది దేవుని చిత్తం అయి ఉండాలి, అది అవసరమైంది అయి ఉండాలి. అంతేకాదు, మనం ఏ ఉద్దేశంతో ఆ అంశాన్ని అడుగుతూ ఉన్నాం, అది చాలా ప్రాముఖ్యమైనది. బసీలియా స్లింగ్ అనేటటువంటి ఒక భక్తురాలు గత శతాబ్దంలో యూరోప్లో జీవించారు. వారికి దేవుడు ఒక గొప్ప వాగ్దాన భూమి ఇచ్చాడు. ఆ వాగ్దాన భూమిలో ఒక పెద్ద కొండ ఉన్నది. ఆ కొండను రిమూవ్ చేయాలి అంటే చాలా ఖర్చు పెట్టాలి. అన్ని ఫండ్స్ వీళ్ళ దగ్గర లేవు. వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు. అనుకోకుండా ఒక నేషనల్ హైవే వీరి వాగ్దాన భూమిలో నుండి ప్రభుత్వం వారే వేయవలసి వచ్చింది. ఒక దినం చక్కగా ప్రభుత్వం యొక్క మెషిన్స్ అన్ని వచ్చి ఆ కొండను ముక్కలు చేసి మొత్తం రిమూవ్ చేసినాయి.
వాగ్దాన భూమి బషీలియా స్లింక్ గారు రాసినటువంటి పుస్తకంలో ఈ అంశం మెన్షన్ చేయబడింది. దేవుడు కొన్ని మార్లు మన ప్రార్థనలకు తనదైనటువంటి శైలిలో ఆయన జవాబిస్తాడు. కొండ వంటి ఆటంకాలు అవి నిజంగా రిమూవ్ చేయబడటం అవసరమైతే దేవుడు రిమూవ్ చేస్తాడు. కానీ మనం వాటిని మన స్వార్థం కొరకు, లేకుంటే మన గౌరవం కొరకు, లేకుంటే మన లాభం కొరకు, మనం సరైనటువంటి ఉద్దేశంతో కాకుండా వేరు రీతిగా ఏదైనా కొండ కాకపోవచ్చు, కానీ కొన్ని మనం అడిగితే దేవుని నుండి మనము పొందలేము అని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆటంకాలను దేవుడు తొలగిస్తాడు. ఆటంకాలను దేవుడు తొలగిస్తాడు. ఈస్టర్ సందర్భంగా చాలా పాటలు ఉన్నాయి. ఒక పాత పాట జ్ఞాపకం చేసుకుందాం మనం. రాతి సమాధియును మూతయ్య ముద్రయును రాణువ కావలి బంధించలేరైరి రాజాది రాజా నిన్ను అనేటటువంటి పాట మీలో చాలా మందికి తెలుసుంటుంది. భక్తుడు ఎం దేవదాసయ్య గారు రాసినటువంటి పాటలో, నీ బలమునకు మించిన పనులు నా బలమే గదా చేయవలేను, మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావాలను అని వ్రాశాడు. అలాగే డాక్టర్ మాసిలామణి గారు వారు రాసినటువంటి పాటలో, మరణపు కోటలో మరణమే సమస్యను అని జయ హే జయ హే జయ జయ దేవసుత అని రాశారు. ఆర్ఆర్కే మూర్తి గారు కూడా చాలా పాటలు పునరుద్ధానం మీద వ్రాశారు. క్రైస్తవ సాహిత్యం, క్రైస్తవ సంగీతం సుసంపన్నమైంది. అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుని మనం పాడుకోవాలి. ఒక సహోదరుడు చాలా సంవత్సరాల క్రితం, ఇంచుమించు 50 ఏళ్ల క్రితం అనండి, నమ్మండి, విరిసిన సుమమై పరిమళ మొదవే విరిగిన హృదయే విలసించే, మరణ బలున్ కూల్చి మమున్ పరమునకెత్తెను హల్లెలూయా. ఓహో మరణ జలధి, ఓహో సమాధి, ఓహో మరణ జలధి, ఓహో సమాధి అని ఆయన వ్రాశాడు. ఏది జయము నీకు, ఏసే విజయుడు. ఏది జయము నీకు, ఏసే విజయుడు. విరిసిన సుమమై పరిమళ మొదవే విరిగిన హృదయే విలసించే, మరణ బలున్ కూల్చి మమున్ పరమునకెత్తెను హల్లెలూయా. మన సమస్యలు సరిచేయటానికి దేవుడు దేవదూతలను వాడుతాడు అనేది ఈస్టర్ రుజువు చేసినటువంటి సత్యం. ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయములో యాకోబు తన ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతూ తాను హారాను ప్రాంతాల్లో హారానుకు వెళుతూ ఒక చోట రాతిని తలగడగా చేసుకుని పండుకున్నప్పుడు తాను కలగన్నాడు. ఆదికాండం 28:12. అందులో ఒక అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచూ ఉండిరి, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను. దేవుడు చెప్పాడు. జేకబ్తో దేవుడు మాట్లాడాడు. దేవదూతలు ఎక్కుట దిగుట, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైనప్పుడు కూడా దేవదూతల యొక్క ప్రమేయం మనం చూస్తాం. గెత్సెమనే తోటలో ఒక దూత కనబడి ప్రభువును బలపరిచినటువంటి వృత్తాంతం కూడా శిలువ శ్రమల్లో మనము జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు మరణపు ముళ్ళును విరిచాడు. కొరింథీయులకు వ్రాయబడినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనంలో కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ ఈ ప్రశ్న తాను వేస్తాడు. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడ.
కనుక యేసుక్రీస్తు ప్రభువారు మరణపు ముళ్ళును ఆయన విరిచాడు. హోషేయ 13:14 వ్రాయబడినటువంటి ఈ భాగం 1 కొరింథీలో కోట్ చేయబడింది. అంతేకాదు, దావీదు భక్తుడు ఎప్పుడో చెప్పాడు 16వ కీర్తనలో, నీవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవని. దావీదు వంశములో నుంచి వచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గూర్చి 16వ కీర్తన 10వ వచనం, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయు. కాబట్టి యేసు ప్రభు సమాధిలో కుళ్ళిపోడు, ఆయన తిరిగి లేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు లేఖనములో చెప్పబడిన రీతిగా, ప్రవచింపబడిన రీతిగా ఆయన తిరిగి లేచినటువంటి పునరుద్ధారుడైనటువంటి ప్రభు. ఈ దినం నీ సమస్య అది ఎంత కొండ వంటిదైనా సరే, ఆ రాయి నా సమస్య ఎవరు సాల్వ్ చేస్తారు? దేవుడు సాల్వ్ చేస్తాడు. దేవుడు ఎలా చేస్తాడు? ఆయన చిత్తం, ఆయన పద్ధతి, ఆయన సమయం. మనం చేయవలసింది ఏంటి? ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని వాడు, ప్రభు వైపు చూడు. ఎవరు దొర్లిస్తారు? మేము స్త్రీలం, మాతో ఎవరూ లేరు. ఆ భట్లు మమ్మల్ని తరిమితే మేమేం చేయాలి? మా మీద రిపోర్ట్ వెళితే గవర్నర్కు మేమేం చేయాలి? మతాధికారులు మా మీద కన్నెర చేస్తే మా పరిస్థితి ఏంటి? భయపడలేదు వీరు. మన కొరకు ఆ రాయి ఎవరు పొర్లిస్తారు? దేవుడే ఆటంకాలను తొలగించి పునరుద్ధానుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన మహిమను పొందేటటువంటి దేవుడు. మన జీవితాల ద్వారా ఆయన మహిమను పొందేటటువంటి దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, గొప్ప రక్షక, మహోన్నతుడా, సజీవుడా, గనుడా, మీకు వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈస్టరు పర్వదినాన్ని మేము చూచే కృప మీరు మాకు ఇచ్చారు. మేము మా కుటుంబాల్లో కొందరిని పోగొట్టుకున్నామనేది వాస్తవం. వారి సమాధులను మేము గుర్తు చేసుకున్నప్పుడు మా హృదయంలో కన్నీరు ఉన్నది, మా హృదయంలో దుఃఖం ఉన్నది. కానీ ఒకనాడు నీవు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ప్రభునందు నిద్రించిన వారిని మేము చూస్తామనేటటువంటి నిరీక్షణ మీరు మా హృదయంలో ఉంచారు. ప్రియ ప్రభు, మీరు మరణాన్ని జయించి తిరిగి లేచారు. మృత్యుంజయుడుగా మీరు తిరిగి లేచారు. భూమి మీద మా యాత్ర జీవితంలో మాకు ఎదురయ్యేటటువంటి ఎటువంటి సమస్యలైనా, ఆ గొప్ప రాయి వంటి సమస్యలైనా, వాటిని మీరు అద్భుతమైన రీతిగా తొలగించగలరు, సహాయం చేయగలరు. మేము నమ్ముతూ ఉన్నాం. మరోసారి వ్యూ చేసినటువంటి మీ బిడ్డలను, తదుపరి సమయంలో వ్యూ చేసేవారిని, షారోన్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ వ్యూ చేసే బిడ్డలందరినీ, వారి కుటుంబాలను, తమిళనాడు నుండి అలాగూ ఏపీలోను అలాగే తెలంగాణలోను వ్యూ చేసేటటువంటి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఎక్కడైనా 1-2 కుటుంబాలు దూరం నుండి వ్యూ చేసేటటువంటి ఆ బిడ్డలను కూడా మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి. మానవ హద్దుబాటులో విత్తబడిన వాక్యమునకు నీరు కట్టి పాలింపించేసి మీరే మహిమను పొందుమని యేసయ్య నామములో అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్. విష్ యూ హ్యాపీ ఈస్టర్. మే గాడ్ బ్లెస్ యూ.